అన్నదాత సుఖీభావ అనేది ఇప్పుడు దాకా పడలేదు కదా, వ్యతిరేకత ఏమైనా ఉందా ప్రభుత్వం పైన? అడిగితే ఆలోచన ఎదురు చూస్తున్నారు. అంటే సంవత్సరం అవుతా ఉంది కదా. ఎదురు చూస్తున్నారు. వస్తే మంచిది, ఆనందంగా ఉంటారు. అసలు వేస్తారంటారా? ఇదిగో అదిగో అంటున్నారు కదా. అంటున్నారంటే వేస్తారని నమ్మకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవస్థ ఉంది, రేపు 4వ తారీఖుకి. ఎలా ఉందంటారు పరిపాలన? బాగానే ఉంది, బాగుంది. అంటే జగన్ హయాం బాగుందా, ఈయన హయాం బాగుందా? ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఎంత జనం ఎగబడకుండా ఇక్కడ మా ఊళ్ళు ఎగబడేవాడు. ఇప్పుడు అంతా బాగా తగాదాలు పోలే, అంతా బాగుంది. అప్పుడు తగాదులు ఉండేవా? అది చూస్తే భయం ఏమంటారు. సరే పెద్దనా, ఇప్పుడు రేషన్ షాపులు పెట్టారు కదా, ఇప్పుడు రేషన్ బండ్లు ఆపేసి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అంటే వెనక్కి తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళీ వెళ్తున్నాం, లోపల తెచ్చుకున్నాం కాబట్టి. అంటే దానికి అలవాటు పడ్డారు కదా, ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వట్లేదా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం? ఉంటారు కొంతమంది, మనం చెప్పడం బాగా తెచ్చుకుని వెళ్ళి నేను చేస్తాను ఉన్నారు. అది తర్వాత ఏమైతే కదా, ఇప్పుడు తెచ్చుకుంటున్నారు, ఇదివరకు అలవాటే కదా, మళ్ళీ తెచ్చుకున్నాం. కొంతమంది బాధగా ఉంటుందేమో కానీ కొంత ఇల్లు తెచ్చుకుంటున్నారు. నీ దృష్టిలో అది మంచిదేనా మరి? తెచ్చుకోవడం మంచిదంటే ఇంటికాడికి ఎత్తుంటే మంచిది అంటారు కానీ చూడ అంటారుగా. మనం వెళ్తున్నాం, అలా కూడా తెచ్చుకుని వాళ్ళు పెట్టారు కూడా తెచ్చుకుంటున్నారు. ఇంటికాడ ఉన్నా ఓకేనే, ఆడికెళ్ళి తెచ్చుకున్నా ఓకే. ఏడైనా జనం ఒకవేళ పెడుతున్నాడు, ఇంటికే కూడా ఇస్తా. ఏడైనా పెడుతున్నాడు, మధ్యలో అందరూ వస్తున్నారు, గుమ్ము కూడా ఏడే ఇస్తున్నాడు. ఇంటికాడ అయితే కార్డులు మొత్తం వరుసలు పెట్టి నువ్వు కొద్దిసేపు కూర్చోడానికి ఉండేది, అక్కడ షాప్ దగ్గర కూర్చోడానికి కూడా ఉండదు కదా. అక్కడ వెళ్తున్నారు, అయిపోతుంది పని, ఇక్కడ కూర్చోవాలి. ఎమ్మటే అయిపోతుందా? అయిపోయింది మరి తెచ్చేప్పుడు. ఇంకా రాండి అంటున్నాడు ఆ షాప్ అయినా. ఇంకా ఉంటే చెప్పు, ఇంకా ఉంటే ఎవరికైనా చెప్పు అంటున్నాడు. రమ్మంది. అదే బాగుందంట అయితే. ఉందని చెబుతున్నా, దీనికి అదే. అది ఎక్కడైనా వరుసనే ఒక్క మాలు వస్తున్నారు, పని పోయిన వాళ్ళు వస్తాడు. ఒక్క మాలు ఒక 20 మంది 30 మంది వస్తున్నారు. పెట్టి గంట చేయడానికి కూర్చోవాలి. జగన్ గారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ఈసారి వస్తే మాత్రం సినిమా చూపిస్తానని చెప్పి అంటున్నారు. దానిపై ఏంది మరి నీ అభిప్రాయం? మాకు ఈ సినిమా మాకు తెలియదు మరి, ఏం చూపిస్తారో ఆయన. మరి మనకేం తెలుసు? సినిమా మనకేం చూపిస్తారు, చూపించుకుంటారు కానీ మనకేం చెప్తారు ఆయన. ఈ సినిమాలు, రెడ్ బుక్లు మొత్తం మనకు అవసరం అంటావు? అసలు మనకేం అవసరం, మనకేం లేదు. రోజు పనికి పోయి డబ్బులు తెచ్చుకుంటే వాళ్ళు మాకు, అంతేగాని ఈ సినిమాలు చూస్తాం ఇవన్నీ మాకెందుకు. సరే, ఇప్పుడు 11 సీట్లు పడిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ పైకి లేచే అవకాశం ఉందా? ఏమండి, ఆ రోజున అట్లా 4 సంవత్సరాలు ఉంది, వచ్చినాక ఆ రోజున బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏమి ఉండదు కదా, శాశ్వతం కాదంటావు ఈ ప్రభుత్వం అయినా. అంటే మనం ఎవరు చెప్తే మనం ఏం చెప్పను. నేను బతుతాను, తెలుసా అన్నా, ఎన్నాళ్ళు పోతాను. మంచి వాళ్ళు పోతున్నారు, అది వస్తుందంటే మనం ఏం చెప్పలేము కదా. గత నెలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా నీకు? అంటే 3 యువకుల్ని కొట్టారు. టీవీలో చూసాం, కొడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇవాళ కలవడానికి. దాంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము మాకేం పని అండి సపోర్ట్ చేయాలండి. టీవీలో చూస్తాం, మాకేం పని సపోర్ట్ చేయాలని ఎవరికి. అంటే ఇప్పుడు పోలీసులు కొట్టడం కరెక్టా కాదా? వాళ్ళని కొట్టారని చెబుతున్నారు, పోలీసునే కొట్టారు ముందర. మేము టీవీలు అంటున్నాం, వాళ్ళని కొట్టారు, వాళ్ళు గంధామూతులు అంటున్నారు, ఏదో పెట్టి కొడుతున్నారు, అధికారులు వాళ్ళు కొడుతున్నారు, పోలీసులు కొడుతున్నారు, పోలీసు చేతనే కొట్టారంట వాళ్ళు అని చెప్పుకుంటున్నాం. కానీ మనకి చూడండి, చెప్తాం, టీవీలో చూస్తున్నాయి. ఇప్పుడు నువ్వు విన్న దాన్ని బట్టి పోలీసులు కొట్టారు కాబట్టి వాళ్ళు కొట్టారు, మరి అది రైటా రాంగా? వాళ్ళని కొడతాం తప్పే, ముందర పోలీసులు కొట్టడం తప్పు. తర్వాత వాళ్ళు కొట్టారంటే వాళ్ళు ఇంకా బాగా కొడుతున్నారు. వాళ్ళు మనం దెబ్బేసి అనుకున్నాడు, అధికారం ఉండదు కదా, 10 జబ్బులు వస్తాడు. జగన్ ఎందుకు వెళ్ళి కలవడం జరిగింది మరి? అంటే ఇప్పుడు ఓదార్పు అంటే మంచి జరిగినా మళ్ళీ అభిమానం ఉంటుందని వెళ్తా ఉంటారు నాయకులు. ఎవరైనా పలరిస్తే మంచిలే అని. తప్పు చెడు చూసేవాళ్ళు అయితే కొంచెం తప్పులు అంటే మన ఎప్పుడెప్పుడు వస్తాడు అలానంటే చంద్రబాబు ఎవరైనా నాయకులు అన్నాక. ఇప్పుడు పరిపాలనకు ఎన్ని మార్కులు వేయచ్చు అంటావు చంద్రబాబు నాయుడు గారికి? అవన్నీ మనం ఏం చెప్తామండి, ఎన్ని మార్కులు వేసి మనం ఏం చెప్తామండి. పథకాలు అనేవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా, జనాల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? అన్ని వాళ్ళు అంటూ ఉన్నారు, వచ్చి అనుకుంటూ ఉంటాం, మేము కూడా ఈసారి వస్తాయి అంటూ ఉంటాం. కొంతమంది ఇంకా రాలేదు ఇంకేందంటున్నారు, కొంతమంది అనుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ మామూలు, 2 వైపులా ఉందంటావు. వైపు ఉంటుంది. వచ్చిన వస్తాయని ఆశపడుతున్నారు జనం. పిల్లలకి ఈ నెలలో 12, 13 వేస్తారని చెప్పుకుంటున్నారు కదా టీవీలో. వస్తాయి అనుకుంటున్నారు, 2 అనుకుంటున్నారు, వేస్తా అని చెప్తున్నారు కాబట్టి వస్తాయి అనుకుంటున్నారు జనం. రావని ఎవడు అనుకుంటాడండి? జగన్ టైంలో మరి కరెక్ట్ టైంలో పడ్డాయి అవి. వాళ్ళు కూడా సంవత్సరం ఎగ్గొట్టారంట, ముందు సంవత్సరం. తర్వాత చేశారు జనం చెప్పుకోవటం. తర్వాత 15, 13 చేశారు వాళ్ళు కూడా, అది చెప్పుకుంటారు. రైతు భరోసా పడింది మరి 5 ఏళ్ళు అప్పుడు? అది 4 సంవత్సరాలు పడ్డాయి కూడా. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నాకు పడ్డాయి కానీ 4 సంవత్సరాలు అనుకుంటా. 4 సంవత్సరాలు పడ్డాయి. ఆ లెక్కన వీళ్ళు కూడా 4 సంవత్సరాలు వేస్తారంట. తర్వాత నమ్మకం ఉంటుందండి, అయిపోతే అప్పుడు చెప్తారు జనం. సచివాలయాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఏమన్నా అక్కడ దాకా మేము బాగు అసలు, మేము పని పోతాడు ఊకుంటే 4 మాటలు మాట్లాడుకుంటే. ఏమైనా కావాలంటే వెళ్ళాల్సి వచ్చేది కదా, వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డులు వెళ్తే చేసి పెడుతున్నారు. మన దాకా మేము బాగలేదు. వాలంటీర్లు తీసేశారు కదా, ఏంది మరి దాని పట్ల ఏంది మీ అభిప్రాయం? వాలంటీర్ కూడా మనకు తెలియదండి. వాలంటీర్ సంగతి ఏమన్నా, వచ్చేవాళ్ళు ఒక పని మంచిగా ఉంటుంది, ఒక మనిషి చెడుగానే ఉంటుంది. అదేమంటే మిమ్మల్ని బెదిరిస్తావా, ఏదైనా కావాలి గట్టిగా అనుకో, మళ్ళీ కేసు పెడుతున్నారు, మా మీద పోటాడుతున్నారు, మళ్ళీ ఇది కేసు వస్తున్నారు. వాళ్ళు కూడా చూసి వాళ్ళని చూసి తెలిసేవాళ్ళు.